రాజేశ్వరి చెప్పే కథలకి స్వాగతం. రెక్కలు తెగిన స్వప్నం అనే నవలని ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది కదండి. మీకు నచ్చిందే అనుకుంటున్నాను. ఇది కత్తిమండ ప్రతాప్ గారి రచన. ఈ కథ గోదావరి దినపత్రికలో 200 రోజుల పాటు ఉత్కంఠభరితంగా ప్రచురితమైన సీరియల్ను నవలగా పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. ఎందరో పాఠకాభిమానులను సంపాదించి మరెందరో ఆదరాభిమానాలు పొందిన ఈ నవల కత్తిమండ ప్రతాప్ గారికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. వాస్తవ జీవితాలు కల్పితాలై పాత్రలుగా కనిపించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జాషువా కవి పురస్కార గ్రహీత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉగాది పురస్కార గ్రహీత కత్తిమండ ప్రతాప్ గారి రచన అండి ఇది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కథ పేరు రెక్కలు తెగిన స్వప్నం. కథా రచయిత గారు కత్తిమండ ప్రతాప్ గారు. శ్రావణి వెంటనే లేచి కిటికీలో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొచ్చి సంగవి ముఖం మీద నీళ్లు చల్లింది. సంగవి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. సంగవి మొహాన్ని నీళ్లతో తుడిచింది, పైకి లేపింది. ఏమైందే పిచ్చి పిల్ల, కంగారు పెట్టేశావు? కంగారుగా అడిగింది శ్రావణి. సంగవి ఏమీ మాట్లాడలేదు. కళ్ళు తిరిగాయా అడిగింది. తల ఊపింది. అక్కా చెప్పు, నేను చచ్చిపోతాను, ప్లీజ్ సహకరించు. ఏమిటా పిచ్చి మాటలు? చనిపోవడానికి నేను సహకరించడమేమిటి? అవునక్కా, నేను చనిపోవడానికి హెల్ప్ చేయి. నోర్ముయ్ కోపంగా అంది శ్రావణి. నిజమే అక్క, నేను బతకను. ఇక్కడికొచ్చాక కొత్తలో అందరూ అలానే అనుకుంటారులే. బతుకు భారమై కొందరు, మోసపోయి కొందరు, తక్కువ టైంలో డబ్బు సంపాదించాలని కొందరు, కొవ్వెక్కి కొందరు, ఇదే వృత్తి బాగుందనుకునేవారు కొందరు, ఇలా ఎన్నో రకాలుగా ఇక్కడికి వస్తారు. మన మేనేజరమ్మకు ఎయిడ్స్ కూడా ఉంది. అయినా కానీ మన అందరినీ ఇలా వాడుకొని లక్షలు సంపాదిస్తూ తన 2 పిల్లలను వేరే రాష్ట్రంలో పెళ్ళిళ్ళు చేసి పంపించి వేసింది. దానికి డబ్బు యావ ఎక్కువ, పరిచయాలు ఎక్కువ, రౌడీలు అందరూ దాని చేతిలోనే ఉన్నారు. జాగ్రత్త చెప్పింది శ్రావణి. అది కాదక్క, నాకు నువ్వు ఎన్ని చెప్పినా నేను ఇక్కడ ఉండలేను, చచ్చిపోతాను. ఇక్కడకు రావడమే మన పని, చావడమా బ్రతకడమా అనేది మన చేతుల్లో లేదు. అంతా మన మేనేజరమ్మ ఎలా చెప్తే అలా చెయ్యాలి. ఆమె తర్వాత నేనే ఇక్కడ హెడ్ని అంది శ్రావణి. నిన్ను చూస్తుంటే నాకు భయం లేదక్కా, కానీ నా చావుకు మాత్రం ఒక్క అవకాశం ఇవ్వు ప్లీజ్, చేతులు జోడించి వేడుకుంది. పిచ్చి మాటలు ఆపి, లాభం లేదు. ఏడుపులు ఆపి తయారవ్వు. కస్టమర్లు వస్తారు, అవసరమైతే కారులో బయటకు తీసుకువెళ్తారు. జాగ్రత్తగా ఉండాలి. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ లూజ్ ఇవ్వకూడదు. ఎక్కువగా రొయ్యల చెరువు దగ్గర గెస్ట్ హౌస్లోకి తీసుకెళ్తారు. ఎక్కువ మంది కస్టమర్లు ఉంటే అస్సలు ఒప్పుకోకు. శ్రావణి ఇంకా ఏదో చెప్పబోతోంది. సంగవి వెంటనే ఆపేయక్క కాస్త గట్టిగా అంది. నాకు తెలియక అడుగుతాను, అసలేమైంది నీకు అడిగింది శ్రావణి. ఆమె కళ్ళలోకి సూటిగా చూసింది సంగవి. సంగవిని చూసి శ్రావణికి జాలి కలిగింది. సంగవి కళ్ళు మూసుకుంది. కంటి రెప్పల మాటున ఎన్నెన్నో వర్ణాలు కదలాడాయి. రంగుల లోకంలో చీకటి ఆవరించింది. ఎరుపు రంగు కనురెప్పల మధ్య దోబూచులాడుకుంటున్నట్లు కదలాడాయి. రెక్కలు తెగిన స్వప్నంలా గత స్మృతులు సంగవిని అలుముకున్నాయి. అదొక చిన్న పట్టణం, వల్కీపురం. మొన్నటి వరకు పల్లెటూరే కానీ దుకాణ సముదాయాలు కాస్త పట్టణ వాతావరణం మాదిరిగా డెవలప్ కావడంతో ఆ పల్లెనే ఇప్పుడు చిన్న పట్టణం అంటున్నారు. కాలేజీకి వెళ్ళడానికి బస్టాప్లో బస్ కోసం విద్యార్థులంతా బ్యాచ్లుగా కూర్చొని ఉన్నారు. ప్రతిరోజు స్టూడెంట్స్ ఇలా బస్సుల కోసం ఎదురు చూడటం శారా మామూలే. జోకులు పేల్చుకుంటూ, కామెంట్లు విసురుకుంటూ నవ్వుల లోకంలో విహరిస్తున్నారు. కొంతమందికి అదొక ఎంటర్టైన్మెంట్, మరికొందరికి సరదా. ఇలా గడుపుతూ ఉంటారు. సంగవి తన ఫ్రెండ్ సుప్రియ, గీత, సౌఖ్యలతో బస్ స్టాప్లో కూర్చొని ఉంది. వీళ్లను గీతా గ్యాంగ్ అని పిలుస్తారు. ఇందులో సంగవి తప్ప వీళ్ళంతా అల్లరి బ్యాచ్గా పేరు. అప్పటికే కాలేజీ టైం కావస్తోంది. వెధవ బస్సులు వస్తే ఒకేసారి వస్తాయి, రైలు పెట్టెల్లాగా. లేకుంటే ఎడారే. చిరాకునంతా ముక్కు మీద చూపిస్తున్నట్టు ముక్కుపుటలు ఎగరేసింది గీత.
ఒసేయ్ ఐరన్ లెగ్, బస్సుల కోసం అన్నావా? అయితే మనకు ఇక బస్సులు రావు. దీని ఐరన్ టంగుతో ఏదన్నా అంతే నవ్వుతూ అంది సుప్రియ. నాది ఐరన్ టంగ్ కాదే, గోల్డెన్ టంగ్ తెలుసా అంది గీత. నీ మొహం మూసుకో. ఇది ఏ మాటన్నా దాని పని హుష్ పటాకే. మనం ఎక్కే బస్సు కూడా దీని మాటలకు యాక్సిడెంట్ చేసేసుకుంటుంది నవ్వింది సౌఖ్య. యాక్సిడెంటా? పాడా, బస్సుకు టాపు లేపేస్తా అంది గీత. నీ టాపునా లేక బస్సుకా? ముందు నీ టాప్ సరి చేసుకోవే జోకేసింది సుప్రియ. అందరూ నవ్వేశారు. సంగవి మాత్రం ఏమీ మాట్లాడటం లేదు. చిన్నగా నవ్వుతోంది వారి మాటలు వింటూ. ఇంకా డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేసుకుంటుంటే సంగవి కాస్త చిరాకుగా అనిపించింది. ఆపండే బాబు, పక్కన బాయ్స్ ఉన్నారు, వింటారు అంది సంగవి. మహానటి సావిత్రిలా యాక్ట్ చేయకు. వాళ్ళేమీ బుద్ధిమంతుడి సినిమాలో నాగేశ్వరరావులు అనుకున్నావా? మూసుకో అంది గీత. మళ్ళీ అందరూ నవ్వేశారు. సంగవికి చిరాకుగా అనిపించింది. సంగవి ఎక్కువ మాట్లాడదు, నెమ్మదస్తురాలు. ఎవరైనా ఎక్కువగా మాట్లాడినా ఒప్పుకోదు. కానీ గీతా బ్యాచ్ అంతా వాళ్ళ ఊరు కావడంతో వాళ్ళతోనే కలిసి ఉంటుంది, కలిసి కాలేజీకి వెళ్తుంది. సున్నిత మనస్కురాలు. అందరూ ఫ్యాషన్గా ఉన్న సంగవి సాదాసీదాగానే ఉండటానికి ఇష్టపడుతుంది. ఏయ్ సుప్రియ, నీవెలాగూ మగావతారంలా జీన్స్ అండ్ టీషర్ట్ వేసావుకా, మగాడిలా పిచ్చెక్కిస్తున్నావు. ఈ రూపంలో బస్సు డ్రైవర్కి ఒక డాష్ ఇచ్చావనుకో, ఇక చూసుకో మజాకా పెదాలు కొరుకుతున్నట్లు మత్తుగా అంది సౌఖ్య. సుప్రియకు నవ్వు ఆగలేదు. మగరాయుడిలా ఫోజ్ పెట్టి టీషర్ట్ కాలర్ ఎగరేస్తూ యాహూ చూసుకో నిజంగానే డాష్ ఇస్తా అంది. మళ్ళీ అందరూ నవ్వులు. ఇది ఆ డ్రైవర్కి డాష్ ఇస్తే వాడి పని హరి, మన పని కాలువలోకే సరాసరి జోకుగా అంది గీత. సంగవి వీరి మాటలు వింటుంది. అప్పుడప్పుడు నవ్వుతోంది. ఆమెకు కాస్త చికాకుగా కూడా ఉంది. బస్ స్టాండ్లో కొంతమంది స్టూడెంట్స్ వీళ్ళ జోక్స్ వింటూ నవ్వుకుంటున్నారు. ఇదంతా రోజు వాళ్ళకు అలవాటే. ఇదే సమయంలో బస్టాప్లో మూలగా కూర్చొని ఓరగా గీత బ్యాచ్ వైపు చూస్తున్నాయి ఓ రెండు కళ్ళు. తీక్షణమైన చూపులు. తదేకంగా ఓరగా కనురెప్పల మధ్య కళ్ళ ద్వారా ఓ నవ్వు. అప్రయత్నంగా అటు చూసిన సంగవిని చూసి ఆ రెండు కళ్ళు మెరిసిపోయాయి. ఒక్కసారిగా కాంతిపుంజం చూసినట్లుగా, చందమామ భూమికి బాగా దగ్గరకొచ్చినట్లుగా ఆ కళ్ళు మెరిసిపోయాయి. సంగవినే చూస్తున్నాడు అతను. సంగవిని చూసి అతని పెదాలపై చిరునవ్వును నాట్యమాడించాడు. గీత అతన్ని గమనించింది. మా గ్యాంగ్లో ఎవరిని చూస్తున్నాడబ్బా అనుకుంది. అతను గీతను పట్టించుకోవడం లేదు, సంగవినే చూస్తున్నాడు. అతని కళ్ళ ముందు ప్రమాదం జరిగినా కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. ఏయ్ జోక్స్ ఆపండి, ఆ మూలగా ఎవడో మనవైపే చూస్తున్నాడు చూడండి నెమ్మదిగా చెప్పింది గీత. ఎక్కడా? మాటలు సినిమా డైలాగులా నొక్కుతూ అంది సౌఖ్య. ముగ్గురు అటువైపు చూశారు. సంగవి మాత్రం తల తిప్పలేదు. అతను మాత్రం సంగవి వైపే చూస్తున్నాడు. మిగతా వారిని అస్సలు పట్టించుకోవడం లేదు. వాడు మనల్ని కాదు, ఈ ముద్దపప్పుని చూస్తున్నాడు అంది గీత. ఓ మై గాడ్, ఓ మై గాడ్, సంగవినా? ఓ మై గాడ్ వెటకారంగా అంది సుప్రియ. వాడెవడో నిన్నే చూస్తున్నాడు చూసావా? సంగవి దగ్గరకొచ్చి చెవిలో చెప్పింది సౌఖ్య. వాడెవడో పోకిరి వెధవ అయ్యుంటాడులే కోపంగా అంది సంగవి. పోకిరి కాదే, పోకిరిలో మహేష్ బాబులా అందంగా ఉన్నాడు అంది గీత. అయితే నువ్వెళ్ళి ఇలియానా అయిపోవే సుప్రియ అన్న మాటలకు అందరూ నవ్వేశారు. గీత అతని వైపు చూసింది. అతను గీతను పట్టించుకోలేదు. సంగవి వైపే చూస్తున్నాడు.
వాడు నన్ను చూసినా బాగున్ను, మన ముద్దపప్పును చూస్తున్నాడు. నా వైపు చూస్తే కళ్ళతో కళ్ళు కలిపి కెమిస్ట్రీ చేసేసేదాన్ని అంది గీత. సోది అపెండహ. వాడంత బాగా నచ్చితే వెళ్ళి మాట్లాడుకో చిరాగ్గా అంది సంగవి. వాడు మాకు ఛాన్స్ ఇవ్వడం లేదు కదా, నీ వైపే చూస్తుంటే మేమేలా అంది సౌఖ్య. వాడికి ఏమైనా జోక్గా చిన్న డోస్ ఇద్దామా అంది సుప్రియ. వద్దులే, తర్వాత చూద్దాం అంది గీత. ఇంతలో దుమ్ము లేపుకుంటూ వచ్చి సడన్ బ్రేక్తో ఆగింది బస్సు. సుప్రియ అందరినీ గెంటుకొని గేట్ రాడ్ పట్టుకొని మొదట ఎక్కేసి యాహూ అని బిల్డప్గా అంది. వెనక మిగతా గ్యాంగ్ ఎక్కారు. స్టూడెంట్స్ అందరూ బస్ ఎక్కిన తర్వాత గీత బస్ డోర్ వేసి రైట్ రైట్ అంది. బస్సు కదిలింది. వాళ్లకు ప్రతిరోజు ఇలా అల్లరి చేయడం అలవాటు. కాలేజీ స్టూడెంట్స్ బస్ అనేసరికి అల్లరితో అని ఉండడంతో మిగతా ప్రయాణికులకు కూడా అలవాటుగా మారుతోంది. టికెట్స్ అంటూ కండక్టర్ వచ్చాడు. సుప్రియ జీన్స్ టీషర్ట్ వేయడంతో కండక్టర్ గుర్తుపట్టలేకపోయాడు. ఎక్కువగా ఆ రూట్ బస్సులో వెళ్ళే కండక్టర్స్కు స్టూడెంట్స్ బాగా అలవాటు. టికెట్స్ అన్నాడు దగ్గరకొచ్చి. శ్మశానానికి 4 టికెట్స్ ఇస్తారా జోకేసింది సుప్రియ. సారీ, ఈ బస్సు యమలోకం డిపోది కాదు పల్లికిలిస్తూ కౌంటర్ జోక్ వేశాడు కండక్టర్. పోనీ పాతాళానికి ఇస్తారా మళ్ళీ జోకేసింది సుప్రియ. కండక్టర్ నవ్వాడు. సంగవి చిరాకు పడి ప్రతిరోజు అందరినీ అలా ఏడిపిస్తారేమిటి అంది. అమ్మా తల్లులారా, టికెట్స్ త్వరగా చెప్పండి, అవతల స్టేజి వచ్చేస్తుంది కండక్టర్ అడిగాడు. సౌఖ్య మొహం చిట్లించి, ఏమిటి మీ కంటికి మేము తల్లులాగా కనిపిస్తున్నామా? మీకు కళ్ళు కనిపించడం లేదా? కళ్ళద్దాలు పెట్టుకోండి, సోడా బుడ్డి గ్లాసులు ఉంటాయిగా అవి అంది. ఆ మాటకు అందరూ గట్టిగా నవ్వేశారు. అమ్మో, మీతో పెద్ద తలపోటు అన్నాడు కండక్టరు. లేకపోతే ఏంటి సార్, మావి స్టూడెంట్స్ పాస్లు కదా, రోజు కొత్తేనా అంది సౌఖ్య. కండక్టర్ తన అలవాట్లో పొరపాటుగా నాలుక ఖర్చుకొని నవ్వుతూ తన సీట్లో కూలబడ్డాడు. సంగవి మనసులోనే నవ్వుకుంది. బస్సు కొద్ది దూరం వెళ్ళాక సంగవి ఉలక్కి పడింది. గుండె జలధరించింది. కారణం, తన ఎదురు సీట్లో బస్టాండ్లో తనను చూసిన యువకుడు. ఆశ్చర్యపోయింది. ఎక్కడా అవే చూపులు, తననే చూస్తున్నాడు. సంగవికి భయమేసింది. తనని ఎందుకు చూస్తున్నాడు అర్థం కాలేదు. ఇతను బస్సు ఎప్పుడు ఎక్కాడా అనుకున్నారు. అతను సంగవి వైపే చూడటంతో, అతను ముందెప్పుడైనా నీకు తెలుసా సంగవిని అడిగింది సుప్రియ. తెలీదు చెప్పింది సంగవి. సేమ్ లుక్స్, సేమ్ ఫేస్, బట్ ప్లేస్ డిఫరెంట్. ఫస్ట్ బస్ స్టాండ్, సెకండ్ బస్లోన అంది గీత అతన్ని చూసి. ఆ యువకుడు మిగతా వాళ్ళను మాత్రం ఏమీ పట్టించుకోవడం లేదు. సుప్రియ తన సీటు నుండి లేచి వెళ్ళి సంగవికి అడ్డంగా రివర్స్లో కూర్చొని సీటు మీద కాలు పెట్టి 2 చేతులు బుగ్గలు కాంచి అతని చూపులకు అడ్డుకట్ట వేసి ఈమె చూసింది. అతని చూపు పక్కకు తిప్పేశాడు. చూశారా, మన దెబ్బకు వాడు చూపు తిప్పేశాడు అంటే వాడు సంగవికి బీట్ వేస్తున్నాడన్నమాట అంది సుప్రియ. సంగవికి భయం, కోపం ఒకేసారి వచ్చాయి. గుండె వేగం ఎక్కువయ్యింది. నోరు ముయ్యండి, వాడెవడో నాకు తెలియదు అంది సంగవి. మరి నిన్నే ఎందుకు ఫాలో అవుతున్నాడు? నువ్వు ఏదోలా తెలిసి ఉండాలిగా అంది గీత. ఏమో, నాకు భయంగా ఉంది అంది సంగవి. డోంట్ ఫియర్, గీత హియర్ అంది. బస్సు కాలేజీ గేటు ముందు ఆగింది. శ్మశానం వచ్చేసింది, దిగండి నవ్వుతూ అన్నాడు కండక్టర్. అందరూ బస్సు దిగారు. కాలేజీ గేటు దగ్గరకు వెళ్ళేసరికి అతను వస్తున్నాడా అనే భయంతో వెనక్కి తిరిగి చూసింది సంగవి. అతను కనిపించలేదు. హమ్మయ్య, ఊపిరి పీల్చుకుంది. సంగవిలో భయం అధికమయ్యింది. తననే ఎందుకు ఫాలో అవుతున్నాడు, అతనెవరు ఆలోచిస్తూ ముందుకు నడిచింది. కాలేజీలో
ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి సంగవి గుండె వేగం మరింత పెరిగిసాగింది. ఒక్కసారిగా ఊహించని సంఘటన. అకస్మాత్తుగా చూస్తే ఒళ్ళు జలధరింపు ఎలా ఉంటుందో అలా అయ్యింది. గేటు దగ్గర బస దిగగానే కనిపించని ఆ యువకుడు ఆఫీసు ఆవరణలో ఉన్నాడు. సడన్గా ఇక్కడికి ఎలా వచ్చాడు? సంభ్రమాశ్చర్యాలకు లోనైంది సంగవి. మిగిలిన ఫ్రెండ్స్ అతన్ని చూడలేదు. సంగవి అతన్ని చూసి చూడనట్లు తలదించుకొని ముందుకు నడిచింది. అతను నవ్వాడు. క్లాస్ రూమ్లో అడుగుపెట్టింది. మిత్రులు ఎవరి క్లాసులోకి వారు వెళ్ళిపోయారు. సంగవిలో మాత్రం ఎప్పుడూ ఊహించని సంఘటనతో చాలా భయపడింది. సంగవి చాలా సున్నిత మనస్కురాలు. కొన్ని సంఘటనలు అనుకోకుండా ఎదురైతే గట్టి గుండె చేసుకునే శక్తి సంగవికి లేదు. అసలు అతనెవరు? అదే ప్రశ్న సంగవి మెదడును వడ్రంగి పెట్టలా తొలిచేస్తుంది. కాలేజీ వదిలిపెట్టారు. స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. గీతా బ్యాచ్ అందరూ లోపల కలుసుకొని బయటకొచ్చారు. గేటు దగ్గర అతను బైక్ మీద ఉన్నాడు. సంగవిని చూడగానే కళ్ళు మెరిశాయి. పెదాలపై నవ్వు నాట్యమాడింది. అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే బస్సు రావడంతో అతని చూపులకు అడ్డుకట్టపడింది. అందరూ బస్సు ఎక్కారు. బస్సు కదిలింది. అతను వస్తున్నాడో లేదో చూసింది సుప్రియ. అతను అక్కడే ఉన్నాడు. వీడెవడో మనకు తెలియడం లేదు. పక్క ఊరోడులా ఉన్నాడు. సంగవి వాడికి ఎలా తెలుసంటారు? అంది సుప్రియ. ఇది పెద్ద స్టైల్ చెయ్యదు కదా, బహుశా దీని సింప్లిసిటీ నచ్చి ఉంటుందేమో అంది గీత. వన్ సైడ్ లవర్లా ఉన్నాడు. సంగవినే ప్రేమిస్తున్నాడు. పాపం వాడు కూడా ముద్దపప్పులా మారాల్సిందే సుమా అంది సౌఖ్య. సంగవికి ఆ మాటలు నచ్చలేదు. మనసులో భయం. ఏమవుతుందో ఏమిటో సంగవికి ఒక్కసారిగా జ్వరం వచ్చినట్టు అనిపించింది. ఏయ్ సంగవి, వాడెవడో బాగానే ఉన్నాడే అంది సుప్రియ. అందరూ నోరు మూసుకుంటే మంచిది చాలా కోపంగా అంది సంగవి. ఏమీ నీకు నచ్చలేదా చెప్పు, నేను లైన్లోకి దించుతా జోక్గా అంది గీత. సంగవి కళ్ళు కోపంతో పెద్దవయ్యాయి. వాళ్ళందరినీ గట్టిగా తిట్టేయాలనే కోపం వచ్చింది. కంట్రోల్ చేసుకుంది. ఈలోగా సడన్ బ్రేక్ వేశాడు డ్రైవర్. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డారు. డ్రైవర్ బాబు, ఏంటి ఇదేమన్నా టైటానిక్ షిప్ అనుకున్నావా? చెప్పా పెట్టకుండా నీ బ్రేకులు అంది సుప్రియ. నవ్వాడు డ్రైవర్. బస్సు దిగారు అందరూ. అందరిలో ఆశ్చర్యం. బస్ స్టాప్లో అతను బైక్ మీద వెయిట్ చేస్తున్నాడు. అప్పుడే వచ్చేశాడా? ఈ ఊరచూపులగాడికి ఏమైనా వార్నింగ్ ఇద్దామా అంది సౌఖ్య. అమ్మో వద్దులే, గొడవలైపోతాయి, మనల్ని ఏమైనా చేస్తాడు అంది సంగవి. లేకుంటే ఎలా అంది సౌఖ్య. వాడి దారిన వాడు పోతాడులే, వదిలేద్దాం అంది సుప్రియ. నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే బైక్ స్టార్ట్ చేసి వాళ్ళ ముందు నుండి వేగంగా స్టైల్గా బైక్ మీద వెళ్ళిపోయాడు అతను. వీడెవడో బంక జలగ లవర్లా ఉన్నాడే అంది గీత. ఈ జలగకు సంగవి పడాలంటే మరో జన్మ ఎత్తాలిలే అంది సుప్రియ. నవ్వుకున్నారు అందరూ. సంగవికి మాత్రం భయం ఎక్కువయ్యింది. నడుచుకుంటూ ఎవరిళ్లకు వాళ్ళు చేరుకున్నారు. ఆ రోజు రాత్రి. ఇక కథ ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ ఎపిసోడ్తో 4వ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి.